ఫస్ట్ అయితే అందరికి సారీ అబ్బా! ఎప్పుడో పెట్టాల్సింది 4 రోజుల క్రితం ఈ వీడియో. ఇంకా అవ్వలేదు నాకు. మా ఫ్రెండ్ శ్రీమంతం వ్లాగ్ చూసేద్దామా? ఇది సెకండ్ ప్రెగ్నెన్సీ కాబట్టి చాలా దగ్గర వాళ్ళని మాత్రమే పిలుచుకుంది. అందులోనూ ఫ్రెండ్సే ఎక్కువ. అసలు నేనైతే ఫస్ట్ టైం శ్రీమంతం దగ్గరుండి చూడటం, చేయడం. ఏదైనా ఒక థింగ్ ఉందంటే ఒక్కొక్క వైపు ఒక్కోలా చేస్తా ఉంటారు కదా! సో వీళ్ళ వైపు ఏం చేస్తారో చూడండి అబ్బా. కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జిఎస్ఎం బైట్స్. బా ఎన్ని రోజులైందో ఈ ముక్క చెప్పి. Feb 28 నైట్ 10కి అలా బస్ ఎక్కాను పొదిల్లో. తర్వాత మార్చి 1కి హైదరాబాద్లో 6కి అంతా దిగేశాను. ఇంకా ఆ రోజే శ్రీమంతం. నేను ముందు రోజే వెళ్దాము అని అనుకున్నాను, కానీ వాళ్ళ పాపల బట్టలు ఉన్నాయి కుట్టడానికి, అవి లేట్ అయిపోయింది. అందుకని చెప్పి కుట్టడం జరిగిందనమాట, అందుకే లేట్. సో 1 డే బిఫోర్ వెళ్ళాల్సింది, 1 డే లేట్గా వెళ్ళాను. మాదాపూర్ కాబట్టి అటు వెళ్ళాలి. లులు మాల్ని చూసి ఎన్ని రోజులు అయిందో. అసలు హైదరాబాద్లో అడుగు పెట్టానమ్మా సంవత్సరం తర్వాత. ఏదేమైనా పగలు చూడడానికి బాగోదు, నైట్ అయితే లైటింగ్లతోటి బాగుంటుంది సిటీ. ఇంకా నేను వీళ్ళ ఇంట్లోకి రాగానే ఇలాగ డెకరేట్ చేసి పెట్టున్నారు, బట్ ఆ డెకరేషన్ని కొంచెం మార్చారులే. ఇంక ఇదిగో నా ఫ్రెండ్ కూతురు అనమాట. ఈ పిల్ల నన్ను చూసి పోతే సిగ్గుపడుతుంది. అసలు నన్ను చూడొద్దు అంటదే, నువ్వు చూడకు నేను తినాలంటుంది. ఈమెకు కొంచెం అలవాటు పడాలన్నమాట, లేకపోతే ఎవరిని దేకలేదు. ఇంటికి నా ఫ్రెండ్ పేరేందంటే కీర్తి. రథసప్తమికి తిరుమల వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను, వాళ్ళ మమ్మీ వాళ్ళు ఉన్నారని చెప్పాను కదా, వీళ్ళే. ఇంకా నేను వచ్చి ఫ్రెష్ అయ్యి అవన్నీ తీయలేదులే, కానీ డైరెక్ట్ ఫంక్షనే దిద్దామని చెప్పేసి అనుకున్నాను. ఇంకా మేకప్ ఆర్టిస్ట్ని మేము అప్పటికప్పుడు పిలుచుకున్నాం. మా వెంకీనే బాగా చేసిద్ది మేకప్. అండ్ మీరు రీల్స్లో కూడా చూశారు కదా, ఎవరికైనా బ్రైడల్ బుకింగ్స్ ఉంటే మా అమ్మాయి నెంబర్ ఇస్తాను, కొంచెం ఫాలోఅప్ చేసుకోండి. ఏపీ తెలంగాణ ఎక్కడున్నా సరే వచ్చేసిద్ది. అక్కడ మా ఫ్రెండ్ రెడీ అవుతుంటే ఇక్కడ వాళ్ళ అమ్మ నాన్న పాపం అవన్నీ సర్దను చేయను చేస్తున్నారు. నాకు బాగా అనిపించింది ఏంటంటే, ఆంటీ చేయడం ఒక లెక్క అయితే, అంకుల్ కూడా కూర్చొని ప్రశాంతంగా వాటన్నిటిని తెచ్చిన వాటన్నిటిని ప్లేట్లో సర్దడం ఇంకొక ఎత్తు. కీర్తి వాళ్ళ డాడీ అనమాట, చేస్తేనేమో ధూమ్ధామ్ చేస్తాడు. రిటర్న్ గిఫ్ట్స్ కూడా మొత్తం ప్యాకింగ్ చేసేసారు. నేను స్నానానికి వెళ్ళినప్పుడు ఇవన్నీ జరిగినాయి అనమాట. ఏం చేద్దాం, అందుకే కొంచెం నేను మిస్ అయిపోయా. చిన్నగా రెడీ చేసేటప్పుడు 2 hours టైం పట్టింది అబ్బా. ఫొటోస్ మంచిగా రావాలంటే బాగా రెడీ అవ్వాలా, అర్థమైందా? అలాగే న్యాచురల్గా ఉంటానంటే కుదరదు. సెకండ్ ప్రెగ్నెన్సీ అప్పటికి మెడ అంతా నల్లగా వచ్చి వెనకాలంతా మచ్చలు వచ్చేసాయి. అది ఎందుకో నాకు తెలీదు, మీకే తెలియాలి పిల్లల కన్నోళ్ళకి. లేకపోతే అసలు ఈ పిల్ల మిల్క్ బ్యూటీ అనమాట, తెల్లగా ఉంటుంది కందిపోయేలాగా. మేము తిరుపతిలో చదివేటప్పుడు నాకు ఫస్ట్ పరిచయం అయిన పిల్ల అనమాట కీర్తి. అంతే వదల్లా. అప్పటి నుంచి అతకపోయిన ఆ పిల్లకి బెస్ట్ ఫ్రెండ్ అయిపోయింది. ఇంకా కీర్తి మొత్తం రెడీ అయిపోయిన తర్వాత ఆంటీ దీపాలు పెట్టేశారు. కీర్తి వాళ్ళ మమ్మీ ఆంటీ అంటే. కీర్తి మమ్మీ డాడీ అనే పిలుస్తుంది, మళ్ళీ పల్లెటూరుది కాదు కదా, ఎంతైనా సిటీలో ఉండే పిల్ల. రెడ్ డ్రెస్ వేసుకుంది ఆ అమ్మాయి, రేయా కీర్తి వాళ్ళ ఫస్ట్ పాప అనమాట. ఆ డ్రెస్ నేనే కుట్టే. వాళ్ళిద్దరు పాపలు 2 డ్రెస్సులు నేనే స్టిచ్ చేశాను అనమాట, అందుకే నేను రావడం లేట్ అయింది. ఇంకా ఈ పాప ఏమో కీర్తి వాళ్ళ సిస్టర్ పాప, ఆ పక్కన ఉన్న అబ్బాయి ఏమో కీర్తి వాళ్ళ తోడుకోడలు వాళ్ళ అబ్బాయి అనమాట. తెలుసుకోండి, నేను ఎప్పుడైనా హైదరాబాద్లో ఫ్రెండ్ అన్నానంటే అది కీర్తి గురించి అనమాట. అంటే ఇంకా ఫ్రెండ్స్ ఉన్నారులే, బట్ ఏమన్నా అకేషన్స్ ఉంటేనే నేను వస్తాను, లేకపోతే రాను ఇంత దూరం. యాక్చువల్గా వీడియో అయితే ఇక్కడ వరకే నేను తీశాను, తర్వాత వేరే ఇచ్చేసాను అనమాట, వాళ్ళే తీశారు. ఎందుకంటే నేను తీస్తుంటే నేను పడను కదా మధ్యలో, అందుకని చెప్పి. కీర్తి వాళ్ళ మమ్మీ వచ్చేసి మొత్తానికి తీసుకొచ్చి చైర్లో కూర్చోబెట్టారనమాట. చైర్లో కూర్చోబెట్టేటప్పుడు కొంచెం బొట్టు అవి ఇవి ఫార్మాలిటీస్ ఉంటాయి కదా, పెట్టేశారు. అండ్ కీర్తి పక్కన ఉన్న అక్క వచ్చేసి వాళ్ళ తోడుకోడలు నవ్యక్క, చాలా త్వరగా కలిసిపోయిద్ది. ఇంకా నా ఫ్రెండ్ కరెక్ట్గా ఎగ్జాక్ట్గా టైంకి వచ్చింది. మమత అయితే ఇంకో 2 ఉన్నారు, వాళ్ళు కొంచెం లేట్ అయ్యారు అంతే. కుర్చీలో కూర్చోబెట్టారమ్మా. ఈ అమ్మాయికి బట్టలు ఇస్తే ఆ బట్టలు మళ్ళీ మార్చుకొని రావాలంట, దానికి కూడా ముహూర్తం పెట్టారు. ఇంకా ఆ టైంకి కరెక్ట్గా ఇచ్చేసారులే. అమ్మాయి గారు రెడీ అయ్యేలోపే టైం పట్టింది, ఇంకా అస్సలు లేట్ లేదనమాట. ఆల్రెడీ దీపాలు వెలిగించేశారు కదా, ఇంకా అమ్మాయి వచ్చిన తర్వాత తనకి అటు ఇటు పెట్టారు. ఏంటో నేనైతే అసలు ఏం చేసింది లేదు, ఏందో నాకు అస్సలు ఖాళీగా ఉన్నట్లేదు, అటు ఇటు తిరుగుతూనే ఉన్నా, మళ్ళీ ఒక్క పని చేయలేదు నిజంగా. కీర్తి అయితే అబ్బో, బ్లౌజ్ కుట్టియాలన్నా, జ్యువెలరీకైనా ఇంకోటైనా ఒకసారి ఏం వేసుకోవాలి, ఏది ట్రెండింగ్లో ఉంది అని చెబుతుంది. సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది, ఏది ట్రెండింగ్లో ఉందో కూడా తెలియదు ఈ పిల్లకి. ఇంకా మనం బయట నుంచి ఒక్కసారి వస్తే ఎంతమంది వచ్చారనేది అర్థమైంది. మహా అంటే ఇక్కడ ఒక 50 or 60 మెంబర్స్ మొత్తానికి వచ్చారు. అంటే రెండోది కదా, సో ఎవరో ఒకరు కామెంట్ కూడా చేశారు, అబ్బా రెండోసారి కూడా శ్రీమంతం చేసుకుంటారా అక్క అని. నాకేం తెలుసు, వాళ్ళు చేసుకుంటారు. శ్రీమంతం చేసుకుంటారా లేదా అనేది వాళ్ళ ఇష్టం, వాళ్ళ స్తోమతని బట్టి ఉండిద్ది. ఊరికే ఎలాగైనా అమ్మ వాళ్ళు శారీ తేవాలి, పండ్లు అవన్నీ తెస్తారు కదా, అదేదో ఇంకొంచెం గ్రాండ్గా ఒక 10 మందికి భోజనాలు కూడా పెట్టేస్తే అయిపోయిద్ది అనుకున్నారు, అంతే.
యాక్చువల్గా కీర్తి ఫస్ట్ ప్రెగ్నెన్సీకి కూడా పిలిచింది సీమంతానికి, అప్పుడు నేను వెళ్ళలేదు. ఇంక ఇప్పుడు కూడా ఎందుకు వచ్చానంటే అంత దూరం మళ్ళీ నా కోసం ఇంకోసారి ఎక్కడ ప్రెగ్నెంట్ అయిద్దిలే అని చెప్పి ఇంక దీనికి వచ్చా అనమాట. మాట కీర్తి ఇంటే నన్ను దండిద్దేమో. ఎల్లోసారి అమ్మాయి కీర్తి వాళ్ళ చెల్లి. అసలు కీర్తి వాళ్ళ మమ్మీ వాళ్ళ చెల్లి ముగ్గురు అక్కా చెల్లెల్లాగా ఉంటారు తెలుసా. అసలు రేయాన్ డ్రెస్ వేసుకోమని చెప్పడానికి ఎంత బతిలాడామో, తర్వాత వాళ్ళ అక్క రెడీ అయితే కానీ ఆ పిల్ల రెడీ అవ్వలేదు తెలుసా. ఇంకా డ్రెస్ వేసుకుంది, ఫంక్షన్ అయిపోయే వరకు ఇప్పలేదు మళ్ళీ. అండ్ ఆ పాప డ్రెస్ మోడల్ నేను స్టిచ్చింగ్ వీడియో కూడా పెట్టాను, ఎవరైనా చూసారో లేదో మరి, వాంటెడ్ ఉంటే చూడండి. కీర్తికి ముహూర్తం టైం అయిందని చెప్పేసి శారీ అయితే పెట్టేశారు. శ్రీమంతానికి మెయిన్ ఏముంటుంది, గాజులు వేయడమే కదా. అంతా అయిపోయిన తర్వాత కీర్తి ఏం రియలైజ్ అయిందంటే కీర్తి వాళ్ళ హస్బెండ్ గాజులు వేయలేదని రియలైజ్ అయింది, అది మ్యాటర్. ఇంకా నేను కూడా వేయలేదు అనమాట. ఎందుకు, నేను అసలే ఒకటే దాన్ని కదా, అందుకని చెప్పి ఏముందిలే అబ్బా అని చెప్పి నేను అన్నిటికీ వెనక్కి వెళ్ళా. కానీ కీర్తి పెద్దానికి రావేయద్దు చేద్దు రా అని పిలుస్తూ ఉంటుంది అనమాట. నాకేమో నలుగురిలోకి వచ్చి చెయ్యాలంటే సిగ్గు. శ్రీమంతం కదా అని చెప్పి వెనకాల కృష్ణుడిది జడబిల్లలు ఆర్డర్ పెట్టుకుందనమాట కీర్తి. చాలా బాగుంది, కాకపోతే జడే అసలు కనపడలేదన్నమాట. రే ఆడ కూర్చుందా, కుర్చీలో కలిసిపోయిందిరా, ఎర్ర చొక్కా ఎర్రది. ఆ కుర్చీలో పిల్లలు కూర్చోవడం, వాళ్ళు పెద్ద రాయారు రాజమాతల్లాగా ఫీల్ అవ్వడం, అందరూ పబ్బోలే ఉందిలే. శారీ మార్చుకోవడానికి వెళ్ళిపోయింది అనమాట కీర్తి. ఈ లోపు పిల్లలందరినీ ఫొటోస్ తీసేశారు. ఇంకెక్కడ వీళ్ళు దిగిన ఫోటోలకి మామూలు విషయం కాదనమాట. సగం ఫంక్షన్ మొత్తం ఫోటోలు వీడియోలు దిగడమే సరిపోయింది తెలుసా. ఫంక్షన్ 10కి స్టార్ట్ చేస్తే మేము ఈవినింగ్ 5 వరకు కూడా అక్కడే ఇంకా అదే ప్లేస్లో అన్నీ చేసేసి అసలు రీల్స్ కూడా చేసాం తెలుసా. మా కీర్తి రీల్స్ చేసే వరకు వదిలిపెట్టలేదు అనమాట. కీర్తి వాళ్ళది లవ్ మ్యారేజ్ అనమాట. సో పెళ్ళికి వెళ్ళాను నేను హడావిడిగా తిరుపతికి, మళ్ళీ ఇప్పుడు శ్రీమంతం కూడా మిస్ అవుతానని చెప్పేసి వచ్చేసా అనమాట. ఇంక ఇది మొత్తానికి మార్చుకొని వచ్చిన తర్వాత కొంచెం ఫ్రెష్గా ఉందని చెప్పేసి ఫొటోస్ తీశారు. ఆ తర్వాత హారతి ఇవ్వమని చెబితే అందరూ పక్క నిల్చుంటే ఎక్కడ సరిపోయింది, ఫోటో ఫ్రేమే సరిపోలేదన్నమాట. అందుకని మళ్ళీ అటు ఇటు స్ప్లిట్ చేసేసారు జనాల్ని. ఇక్కడ కామెడీ ఏంటంటే హారతి ఇవ్వడానికి పాట పాడనరా అంటే ఫోన్లో హారతి పాట పెట్టి హారతి ఇచ్చారు వీళ్ళు. హారతి పాట నేర్చుకోవద్దు. అది అయిపోయిన తర్వాత మా అంకుల్ పాపం కష్టపడి ప్లేట్లో సర్దిన వాటన్నిటిని ఒక్కొక్కరు వచ్చి ఒక్కో ప్లేట్ తీసుకొని కీర్తికి వాయినంలాగా ఇచ్చారనమాట. పాపం మాకు అంకుల్ కష్టపడి అక్కడ పేర్చినంతసేపు ఉంచలే, ఇల్లు మొత్తం తీసేసి పక్కన పెట్టేశారు తెలుసా. శ్రీమంతం ఏమో కానీ అక్కడ అవన్నీ పెట్టేలోపు స్వీట్స్ ఫ్రూట్స్ ఇంకా అవన్నీ ఉంటాయి కదా, వాటన్నిటిని పిల్లలు చూసి అసలు అవి అక్కడ పెట్టడం, వీళ్ళంతా వెళ్ళి వాటిని తీసుకొని కొంచెం కొరికి పక్కన వేయడం అనమాట. అస్సలు బొబ్బో ఉందిలే. పెద్దోళ్ళ పని పెద్దోళ్ళదే, చిన్నపిల్లల పని చిన్నపిల్లలదే. అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు ఒక కిడ్ని పట్టుకొచ్చారు, నేను తప్ప. అందరూ కీర్తి కోసం ఫ్రూట్సో స్వీట్సో లేదంటే శారీసో ఏదో ఒకటి పట్టుకొచ్చారబ్బా. నాకు కూడా తెలిసింది ఏం తేవాలా అని ఆలోచిస్తే తర్వాత అమ్మాయికి శారీ ఎందుకులే, ఫీడింగ్ డ్రెస్సెస్ అయితే బాగుంటాయి అని చెప్పి ఫీడింగ్ డ్రెస్సులు 2 తీసుకున్నాను. ఆ తర్వాత స్వీట్స్ ఇవ్వాలి కాబట్టి ఏం తేవాలో అర్థం కాలేదు. బయట స్వీట్స్ అయితే ఎక్కువగా ఇదిగా ఉండిద్దిలే అని చెప్పి ఇంకా అమ్మాయి కోసం హెల్దీగా ఉండాలి అని నేను రితికా ఆర్గానిక్స్లో కొన్ని ప్రెగ్నెంట్ లేడీకి కావాల్సినవి, అమ్మాయికి డెలివరీ టైం అవుతుంది, ఏదైనా మంచిగా ఉపయోగపడేవి నాకు తెలియదు, మీరు చూసి నాకు చెప్పండి, వాటిని సెలెక్ట్ చేసుకుంటాను అంటే వాళ్ళు చెప్పారనమాట. తనకి కావాల్సినవి ఒక 4 రకాలు చేపించి తెచ్చాను. ఇంకా కీర్తి అడిగిందని చెప్పి నేను టమాటా చట్నీ, తర్వాత కొబ్బరి కారం అవన్నీ పట్టుకొచ్చాను కదా, నెయ్యి కూడా తెచ్చా. కీర్తి వాళ్ళ హస్బెండ్ని నేను అన్నయ్య అని పిలుస్తా. అన్నయ్య అయితే ఎన్ని తెచ్చావు కిట్టు అంటున్నాడు. ఏమోనబ్బా ఫ్రెండ్స్ అడిగితే నేను ఏదైనా తెస్తా నాకు వీలైనంత వరకు. ఇంకా అందరూ అక్షంతలు వేయడం, వాళ్ళు తెచ్చింది చేతిలో పెట్టడం, ఇంకా పసుపు కుంకాలు గంధాలు అన్నీ ఆడికాడికి వాళ్ళు చేయాల్సినవి అన్నీ చేసేస్తున్నారబ్బా. కానీ ఈ తంతు నేను అందరు చేశారు కానీ నేను చేయలేదు. తర్వాత ఫంక్షన్ అయిపోయిన మరుసటి రోజు ఇచ్చేసి చేతిలో పెట్టేసి వచ్చేసాను అనమాట. నాకు గుంపులో గోయింది అయిపోయినట్టు ఉండిద్ది. పైగా ఇంకోటి ఏంటంటే అందరి ముందు నేను గిఫ్ట్లు నేను ఖర్చు పెట్టి తెచ్చినా సరే నేను అందరి ముందు ఇవ్వలేను, అదొక ఇదిలాగా ఉంటుంది అనమాట. నాకు నేను పర్సనల్గానే ఇస్తాను, నాకు ఇది ఉన్నంత వరకు. అలాంటి వాళ్ళు ఎవరో ఒకరు ఉండుంటారు మీలో ఖచ్చితంగా. ఒక్కోసారి నేను ఇవ్వలేకపోయాను అనుకో, అంటే టైంకి వెళ్ళిపోవాలి నేను ఇవ్వలేను అనుకో, స్టేజ్ ఎక్కి ఇవ్వకపోతే ఖచ్చితంగా ఎవరో ఒకరికి ఇచ్చైనా వాళ్ళకి ఇవ్వమని చెప్తా. అఫ్కోర్స్ గిఫ్ట్ మీద మన పేరే ఉండిద్ది కాబట్టి వాళ్ళకి అర్థమైద్ది అనుకో, తర్వాత చూసుకొని వాళ్ళు ఏమైనా అనుకొని తెచ్చింది అనుకొని ఇవ్వలేదు అనుకొని ఏదైనా సరే నేనైతే ఖర్చు పెట్టి తెస్తాను కానీ వాళ్ళ చేతికి ఇవ్వను. ఒక్కోసారి అయితే అసలు తీసుకెళ్ళను అనుకో, అది వేరే విషయం. ఇంకా అందరూ ఇచ్చేసిన తర్వాత ఫోటో దిగాము. అక్కడికి వచ్చిన లేడీస్ అందరం ఇది. ఇంకా ఆ తర్వాత మా ఫ్రెండ్స్ ఇప్పుడు చూపిస్తాను చూడండి, మేము
మేమందరం ఆర్ఎస్విపి అంటే తిరుపతిలో చదువుకున్నాం అనమాట కాలేజీలో. ఇప్పుడు దాని పేరు మార్చారంట. ఇంతకుముందు రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం అని ఉండేది, ఇప్పుడు నేషనల్ సంస్కృత విద్యాపీఠం అయింది అది. ఇంకా కీర్తికి అయితే వాళ్ళ హస్బెండ్ ఏంటి గోల్డ్ నెక్లెస్ గిఫ్ట్గా ఇచ్చారు. ఇంకా మా ఫ్రెండ్ కొంచెం ఒక అమ్మాయి లేట్గా వచ్చింది. అక్కడ అందరు పెద్దవాళ్ళందరూ వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటే వీళ్ళు మాత్రం బెడ్రూమ్లోకి వచ్చి అన్నీ పీక్ పడేను. రేయాకున్న గేమ్స్ అదే బొమ్మలు ఉంటాయి కదా అవన్నీ తీసి పడేసి రూమ్లు అన్నీ 2 రూమ్లు ఉంటే 2 రూములు చిందర వందర చేశారు తెలుసా పిల్లలు. వాళ్ళని భరించడం మామూలు విషయం కాదురా బాబు. నెక్లెస్ కూడా బాగా వచ్చింది మోడల్ ఏంటి అంతైనా శివర్ణ ఈ సెలక్షన్ బాగుండిద్ది. కీర్తి కట్టుకున్న శారీ కూడా అన్నీ సెలెక్ట్ చేశాడంట. కళ అయితే భలే వచ్చింది కీర్తికి. వాళ్ళ గెస్ట్లు మొత్తం అయిపోయిన తర్వాత చేయడం లాస్ట్లో మా ఫ్రెండ్స్ చేశారు. చెప్పాను కదా వాళ్ళందరూ చేశారు కానీ నేను మాత్రం వెళ్ళలేదు, చేయలేదు. కీర్తి పిలుస్తానే ఉంది కానీ నాకే భయం అన్నమాట, చెయ్యాలా వద్దా, నేను ఎందుకులే చేయడం అని చెప్పి. ఏదో మీకు వాయిస్ ఇస్తా వాగేస్తూ ఉంటాను కానీ అనిపించింది. కానీ రియల్గా విషయానికి వస్తే నేను కొంచెం ఇంట్రోవర్ట్ టైప్ లాగే అనిపిస్తాను, ఎందుకంటే ఎక్కువగా మాట్లాడను. కానీ నాకు తెలిసిన వాళ్ళైతే మాత్రం లోడ వాగేస్తా. అందరు కొంత గొప్ప స్వీట్ అయితే పెట్టేశారబ్బా కీర్తికి. లోపల పిల్లోడు మాత్రం మంచిగా తీయంగా తిరుగుతూ ఉంటాడు. అంతటితోటి ఫంక్షన్ అయితే అయిపోయింది. ఇంకా తర్వాత వాళ్ళిద్దరిని హస్బెండ్స్ అదే పోజులు పెట్టించి మొత్తం ఫొటోస్ తీశారు. మేము కూడా లాస్ట్లో ఒక గ్రూప్ ఫోటో దిగేసాము. ఇంకా ఇవన్నీ ఫొటోస్ అయితే కీర్తి దగ్గరే ఉండిపోయినాయి. ఇంకా నేను ఒక వారం హైదరాబాద్లోనే ఉండిపోతాను, ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోతాను. ఇంక ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో తినడానికి వెళ్ళాం. మేము తినడానికి వెళ్ళినప్పటికీ టైము 2 అయింది. 2 గంటలు టైం 2 అయిన తర్వాత 3 గంటల వరకు అదే మళ్ళీ టైం 3 అయ్యే వరకు ఒక 1 అవర్ ఫుడ్ దగ్గరే ఉండిపోయాము. అందరం కూర్చొని ప్రశాంతంగా ఏం కాదులే, నేను ఒక్కదాన్నే ప్రశాంతంగా తిన్నా. మిగతా మన ఫ్రెండ్స్ మొత్తం వాళ్ళ పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళకి తిరిగి పెట్టనే సరిపోయిందనమాట. మీకు ఆల్రెడీ రీల్లో అప్లోడ్ చేశాను అనుకుంటా కదా ఎట్లా ఉంది సిచ్యువేషన్ అని. అసలు ఆశా వాళ్ళ పాప, కాచు వాళ్ళ బాబు ఇద్దరు తెగ తిప్పారు. మమతా వాళ్ళ పాప అయితే ఇంకా అసలు ఆ పిల్ల చిప్స్ తప్పితే ఇంకేం తెలియదు. రేయాకైతే అటు ఇటు చేసి ఎట్టోకట్టు కుక్కింది ఆంటీ. మర్చిపోయారబ్బా, చాలామంది నా శారీ గురించి అడిగారు కదా. లక్ష్మీ డిజైనర్ స్టూడియో అని చెప్పి ఇన్స్టాగ్రామ్ పేజ్లో నేను కీర్తి సీమంతం కోసం స్పెషల్గా తీసుకున్నాను దాన్ని. వాంటెడ్గా నాకు కావాలి అని చెప్పి తీసుకున్నా. ఇంకా అందరూ కూర్చొని తినేశారు. ఫుడ్ ఐటమ్స్ అయితే ఆల్మోస్ట్ చాలానే చేపించారు. స్వీట్ విషయానికి వస్తే పూర్ణం బూర పెట్టారు కానీ నేను తినలేదు. మీకు తెలుసు కదా నేను డైట్లో ఉన్నా. కానీ హైదరాబాద్ వచ్చిన తర్వాత నేను డైట్లో ఉన్నా, నేను అదైతేనే తింటాను అంటే కడుపు గాలిద్ది కాబట్టి కర్రీస్ రైస్ తినేసాను. కానీ మిగతా అంతా ఎక్స్ట్రా ఐటమ్స్ ఆయిల్లో తీసేవి అవేం తినలేదు. ఇంకా వైట్ రైస్ తప్పదు ఒక వారం రోజులు, సో తినేసా. అంతేగాని ఆయిల్ ఫుడ్ మాత్రం తినలేదమ్మా. డీప్ ఫ్రై చేసే కానీ ఏవి తినలేదు. ఏమైనా అనుకోండి మీరు, బట్ వైట్ రైస్ మాత్రం తీసుకున్నాను, తప్పలేదు నాకు. అందరూ చాలా తగ్గిపోయావు గిట్టు అని అంటారు. యాక్చువల్గా నాకు బాగా తగ్గింది ఏంటంటే పొట్ట కొంచెం తగ్గింది. అదే వాళ్ళకి తగ్గినట్టుగా అనిపిస్తుంది, సన్నగా అయిపోయానని. ఇంకా ఫుడ్ తినేసి పైకి వచ్చిన తర్వాత అందరు వెళ్ళిపోయారు వాళ్ళ రిలేటివ్స్. ఇంకా మేము ఓన్లీ ఫ్రెండ్స్ ఉన్నాము. ఫ్రెండ్స్ వారికి ఏం చేసామంటే 4 రీల్స్ సెలెక్ట్ చేసుకుందంట కీర్తి. ఆ రీల్స్ చూపించి ఆ రీల్స్ని టీవీలో కనెక్ట్ చేసింది. వాటిని చూసి స్టెప్స్ నేర్చుకొని అప్పటికప్పుడు డ్యాన్స్ రీల్స్ చేసామన్నమాట ఒక 2 అవర్స్. ఇక్కడ వీళ్ళందరూ ఏం రీల్స్ చేయాలి అని డిస్కస్ చేస్తుంటే పిల్లల్ని ఒకసారి చూద్దామని లోపలికి వస్తే ఈ కాచు వాళ్ళ వీడున్నాడు చూడు, అల్లరోడమ్మ మామూలోడు కాదు. ఎంత గోల చేస్తున్నాడంటే ఫ్రూట్స్ అన్నీ తీసుకొచ్చారు. అక్కడున్న ఎవ్రీథింగ్ ఏది ఉన్నా సరే అన్నీ తీసి బయటపడేశారు. నేనైతే నిజంగా చూసి ఆనందపడ్డాను. కానీ పిల్లలు తీసుకొచ్చిన వాళ్ళు మాత్రం వాళ్ళని పట్టుకోవాలి కదా, సో చాలా కష్టపడ్డారని చెప్తా. నేను వీళ్ళందరిని చూసి ఒక డైలాగ్ కొట్టినందుకు నాకైతే ఇన్ని పెట్టారు. ఉందిలే నీకు కూడా ముందుందిలే ముసళ్ళ పండగ అని చెప్పి. ఆల్మోస్ట్ ఫంక్షన్ అంతా అయిపోయింది. మేము ఒక రీల్ కూడా చేసేసాము. ఈ ఒక్క రీల్ చేయడానికి 4 times ప్రాక్టీస్ చేసినాం. ఆడేం లేదు, సింపుల్లే. కానీ ఒకరు కూడా పర్ఫెక్ట్గా చేయలేదన్నమాట. కోర్స్ ఎవరికి వచ్చినట్టు వాళ్ళు చేసేసాం అంతే, ఒక మెమరీ అలా అనమాట. మళ్ళీ ఒక రీల్ చేసిన తర్వాత కొంచెంసేపు బ్రేక్ ఇచ్చాం, మావి అయిపోయినాయి. ఇంకా మళ్ళీ కీర్తి వాళ్ళ హస్బెండ్ తోటి 2 రీల్స్ ప్లాన్ చేసుకుంది. వాటిని చేయడానికి మిగతావన్నీ
ఒక నెల నుంచి కీర్తి రోజు నాకు ఫోన్ చేయను శ్రీమంతం అది చేయాలి ఇది చేయాలని చెప్పి ప్లాన్ల మీద ప్లాన్లు వేసాం. లాస్ట్కి శ్రీమంతం అయితే అయిపోయింది. ఆ పిల్ల అనుకున్నట్టే అయిపోయింది. అన్నీ కావాల్సినవన్నీ సమకూర్చాను. అంతే, లాస్ట్లో ఇంకా రీల్లు చేసేసారు. వాళ్ళు కావాలి ఎట్టొక్కటి చేసేసింది. మా అన్నయ్యని కూడా లాగింది, స్టెప్పులు వేయించింది. ఇంకేంది ఆ పిల్లకి మొత్తం హ్యాపీ. రీల్స్ కూడా అప్లోడ్ చేసుకుంది. అప్లోడ్ చేసిన రీల్ ఆ పిల్లే 100 సార్లు చూసిద్ది. అది మెయిన్ అక్కడ. మా అన్న స్టెప్లు వేయలేడని నేను ఒక సింపుల్ టాస్క్ ఇచ్చాను అనమాట. అది చేసేసారు. ఆ రీల్ కూడా పెట్టేసుకున్నారు. అన్నీ ఎవ్రీథింగ్. నేను కూడా డ్యాన్స్ వేయలేక ఇదిగో ఈ రీల్ కనిపెట్టా, ఇది కూడా చేసేసాం, అయిపోయింది. ఏదైనా ఇంట్లో ఫంక్షన్ ఉంటే ఫ్రెండ్స్ని కూడా పిలుచుకుంటారు కదా. ఒక్కరే వస్తే తెలియదు కానీ అందరూ వస్తే మాత్రం మిగతా వాళ్ళందరూ కలిసి పాత మెమరీస్ అన్నింటినీ గుర్తు చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత కూడా. ఏదేమైనా వీళ్ళందరికీ నేను వచ్చినా నాకు వీళ్ళు అందరూ వస్తారో లేదో తెలియదు, చూద్దాం. ఇంకా శ్రీమంతం అయితే అలా జరిగిందనమాట. ఇంకా అది ఎండ్ ఆఫ్ ది డే హ్యాపీగా జరిగిపోయింది అంతే. బాయ్ బాయ్.